ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్. ఆట అంటే ఆటే. గేమ్ సెటప్ రెడీ, నేను రెడీ, మీరు రెడీయా? గేమ్ ఏంటో చెప్పేస్తా ఫస్ట్. ఓకే, ఇటుపక్క ఒకళ్ళు అటుపక్క ఒకళ్ళు నించుని ఆడతారు. ఓకే, సేమ్ సెటప్ అక్కడ కూడా ఉంది. ఆడే వాళ్ళ చేతుల్లో కర్రలు ఉంటాయి. ఓకే, అలాగే ఇదిగో ఓకే కొట్టడానికి ఇది కూడా తీసుకోవాలి. తీసుకుని ఈ గ్లాస్ ఉంది కదా, ఇద్దరికి కూడా సేమ్ గ్లాసులే. సో ఎవరు ఎన్ని ఎక్కువ గ్లాసులు తొందరగా వేసుకుంటే అంత బెటర్. ఓకేనా? ఈ గ్లాస్ ని ఇక్కడ పెడతారు. పెట్టి దీంతో విసురుకుంటూ ఆ లైన్ దాటించాలి. దీంతో అలా ఎలా కదులు అదే అలా అలా అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చింది కదా, మళ్ళీ గోరే అదేంటి ఆ మూలకు పోయింది. మరి అలా తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇంకా వెళ్ళింది కదా, అలా వెళ్ళిన తర్వాత ఈ కర్రతో దీన్ని ఇలా పైకి లేపుతారు. నాకు చేతులు ఉన్నాయి కదా, చేతితో తీస్తా. వద్దు, చేతుల్లో రెండు ఉన్నాయిగా, చేతుల్ని వాడొద్దు. దీన్ని ఇలా నించో పెట్టండి. దెన్ ఈ బాల్ ఇందులో వేయండి. ఇక్కడికి మీకు ఒక సెట్ కంప్లీట్ అయినట్టు. నిల్చోబెట్టాలా? అలాగా మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకుంటారు. విసురుకుంటూ వెళ్ళి ఆ గీత దాటించి కర్రతోనే లేపి నించోపెట్టి ఇంకో బాల్ అందులో వేస్తారు. ఈ గ్లాస్ ఇక్కడ నుంచి ఆ గీత దాటిస్తే 10 కాయిన్స్. ఆ గ్లాస్ ని టేబుల్ మీద పెడితే 10 కాయిన్స్. బాల్ అందులో వేసి సెట్ కంప్లీట్ చేస్తే 10 కాయిన్స్. పేరు పెట్టనా? ఆగు, విసురుకర్ర ముందు నేను మార్కులు చెప్పేస్తా. ఆగు, మొత్తం 30 కాయిన్స్ గెలవచ్చు ఒక సెట్ కి. ఓకేనా? ఇప్పుడు చెప్పు పేరు. విసురుకర్ర. విసురుతున్నాం, కర్రతో తీస్తున్నాం. కరెక్ట్, విసురుకర్ర. ఓకే, అలా విసురుగా ఆడితే పోతుంది. కొంచెం జాగ్రత్తగా ఆడాలి అంతే. అయితే మీరు ఆడేటప్పుడు మీరు విసిరే విసురుడికి మీ గ్లాస్ వెళ్ళి పక్క వాళ్ళ దాంట్లో పడింది అనుకో, ఆ గ్లాస్ వాళ్ళు తీసేసుకుని అక్కడ పెట్టేసుకోవచ్చు. అంతే, మరి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆడాలన్నమాట. అంతే. ఈ గ్లాసులు అయిపోయే వరకు ఆడుకోవచ్చు. ఎవరి దగ్గర ఎన్ని సెట్స్ ఉంటాయో అన్ని పాయింట్స్ వస్తాయి. రెడీ? ఫస్ట్ దీపిక అండ్ దివ్య రండి. మీరే కమ్. సో ఆగండి, నేను ఇంకా స్టార్ట్ చెప్పలే, గ్లాస్ పెట్టుకోండి అనే చెప్పా. ఓకే, వేరే గీత కనుక వెళ్ళిపోతే అది ఇంకొదిలేయండి, అది వాళ్ళదే. మీకు కూడా చెప్తున్నా. ఓకే, 3, 2, 1 గో. వెళ్ళిపోయింది, అది వదిలేండి. వచ్చింది, మళ్ళీ వచ్చింది. అరే నాకు చెయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది. తీసేయచ్చు కదా, కర్రతో తీసే. ఆవిడ ఇంకా చిరాకు వచ్చి కొట్టుకుంటారు దాంతో దాన్ని. రారా, ఎంత మంచిదానివి నువ్వు అసలు. ప్లీజ్ మీ దగ్గర నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నించో పెట్టండి. నువ్వు నించుంటే నీకు చాక్లెట్ ఇస్తా. ఓకే, బాల్ పెట్టండి అందులో. ఓ మై గాడ్, గుడ్. మీరు రివర్స్ లో పట్టుకోండి దాన్ని. ఇలా తిప్పండి దాన్ని, ఇలా తిప్పండి. ఇప్పుడు పోతుంది అది. లాస్ట్ లో దాంతో కొట్టేస్తున్నారు. ఓకే, తీసుకోండి కర్రతో. అరే మేడం, అది కింద వచ్చిందని చెప్పి లేపు. ఇప్పుడు దోసుకోండి మళ్ళీ. ఎందుకండి ముందే కర్రతో ఆపచ్చు కదా, తెలివితేటలు. ఏంటి చిన్నప్పుడు అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి. ఊడుస్తున్నట్టు. వెరీ గుడ్. ఇంకో బాల్ పెట్టండి. మా చెల్లి మీ చెల్లి 3 పెట్టేసింది ఆల్రెడీ. పరుగు తీస్తున్నది. మీరు క్యాప్ ఇలా అలా పట్టుకుంటే పోతుంది అది. వెరీ గుడ్. నెట్టచ్చాలా? ఏంటది అసలు? కావాలని నెట్టలే మేడం నేను. అది ఈ క్యాప్ ను అడగాలి. హలో మేడం, మనం క్రికెట్ ఆడట్లా. ఓపిక సరిపోవట్లేదు అసలు విసరడానికి. అది పోవట్లే, మీకు అర్థం కావట్లేదు. కొంచెం గట్టిగా విసరండి దూరం నుంచి. గుడ్. వెళ్ళిందా? ఓకే, ప్రస్తుతానికైతే ఈక్వల్ గా ఉన్నారు. 4. ఓకే, 5వది ఎవరు పెడతారు చూద్దాం. అయిపోయింది. నాకే వచ్చింది. తీసుకోండి మరి, తీసుకొని పెట్టేసుకోండి ఫటఫట. తొందరగా. అరే నించోబెట్టండి, పెట్టండి. టైమ్
క్లాక్ టైం. మీరు లాస్ట్ వరకు మీరే లీడింగ్ లో ఉన్నారు. ఈవిడ పాపం ఒక గ్లాస్ తక్కువలో ఉన్నారు. అటు పొరపాటున అటు నుంచి ఇటు వచ్చింది అంతే. ఇంక ఈవిడ తీసి ఈవిడ కూడా చూడలా, మేము చెప్పాం తీసుకోండి అని చెప్పి. ఎక్కడున్నారో అసలు అది వదిలేసి ఉంటే ఇంకోటి ఉందేమో అనుకున్నాను, మళ్ళీ నేనే కొట్టుకునేదాన్ని. మళ్ళీ మీరు అవును ఆవిడే కొట్టుకునేవారు చక్కగా. కానీ ఎస్ మొత్తానికి వెల్ ట్రైడ్ అండి, బాగా ఆడారు. ఓకే 4 గ్లాసెస్ పెట్టారు, 120 కాయిన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ 5 గ్లాసెస్ 150. వెరీ గుడ్. పేరు పెట్టిన భార్గవి విసురు కర్ర అని పెట్టావు కదా, దా విసురుదా మేము కూడా. 3, 2, 1 గో. ఏయ్ ఇసురాలి, రాంగ్ విసురు కర్ర రాంగ్. 6 కొట్టినా ఒకటేసారి. విసరాలి. ఇక్కడ Very good. ఇక్కడ ఓకే 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 తీసుకోండి తీసుకోండి. ఇక్కడ నించో కర్రతోనే పెట్టాలి. కర్రతో నించోబెట్టు. అది ఇతరులకు వచ్చేసింది. చూడలేదు కదా ఆ? ఆ, ఆ, ఆ. ఆమె చూడలే కదా. చూడలేదా? ఈ దోతలకు వచ్చింది కదా. సరే ఇక్కడ మీకు గ్లాస్ ఉంది, కావాలంటే వాడుకోవచ్చు. చీటింగ్ 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 చీటింగ్. ఏం చేస్తున్నారు? అన్ని సిక్స్లే కొడుతున్నారు. విసురు విసురు అంటే ముందు మళ్ళీ తెచ్చి విసురు. పెట్టుకుంటున్నా ఇటు పక్క, ఇటు ఇవన్నీ పక్క తీసుకురా. గ్లాసెస్ అని తెచ్చి అమ్మాయి పిల్ల పెట్టుకుంటున్నా అక్కడ. మరి విసురు ఇంకా. ఓకే తీసుకో, గ్లాస్ తీసుకో. గో గో గ్లాసెస్ నించోబెట్టు. ఆల్రెడీ 2 పెట్టేసింది. ఇప్పుడు బాల్ ఏం కాదు. ఓకే ఇంకోటిదే పైనుంచి చిన్న చిన్న గేమ్. అలా అయితే పోదు. ఇది అలా అక్కడక్కడే తొందరగా యువతలు పడుతుంది. తీసుకుంటుంది. ఓకే నేను ఆపా, సంతోషించి ఇటు వచ్చేది అది. అసలు లైన్ మనం అదనుకుంటున్నాం. పేర్లు పెట్టడం ఈజీ కదా గేమ్ ఆడడం కంటే. చాలా ఈజీ. ఇసురు కర్ర ఇప్పుడు ఇక ఇది ఒక్కటి మాత్రం పద్ధతిగా ఆడావు భార్గవి, మిగతా అదంతా ఏదో అలా శృతిలో కలిపేసావు. ఏం చేస్తున్నావు భార్గవి? తిరగట్లేదు. ఇలా తిరుగుతుందా? వచ్చేసింది భార్గవికి అసలు. ఫైనల్లీ ఇంకొక్క గ్లాస్ తెచ్చుకోదా అన్నైనా ఆడు, అదన్నా సరిగ్గా పెట్టు. ఇటు మాత్రం వెళ్ళకు. ఇక్కడ గ్లాసెస్ అయితే అయిపోయాయి. గీత గారు మీరు వెయిట్ చేయండి. ఓ మెల్లిగా మెల్లిగా. ఓకే ఓకే తెచ్చుకుంటాం దానికండి. చైతోని కాదు, ఏమన్నా పక్కూర్లో పట్టే తెచ్చుకునేలా ఉన్నావు నువ్వు. అయ్యయ్యో కాకినాడ వేసేసిన పోది. ఆపు కర్రతో. దేవుడా, కర్ర చివర పట్టుకోవాలి, అప్పుడే నించుంటది. చెప్పింది అర్థం చేసుకోరు. ఇందాక నుంచి మధ్యలో పట్టుకుని ఇట్లా ఇట్లా అంటే ఎక్కడి నుంచి ఉంటుంది? హైదరాబాద్ లో కాకినాడ. గీత గారు ఫస్ట్ కొంచెం అటు ఇటు అయినా తర్వాత మనం ట్రాక్ లో పడ్డాము. బాగా ఆడేశారు మీరు. ఒకటి మాత్రం ఇబ్బంది పెట్టింది కదా మిమ్మల్ని. ఏదమ్మా అది నా గ్లాస్. నీకు విషయం తెలుసా? అక్కడ ఉన్నాయి సగం నీ గ్లాసులు, మొత్తం నీ గ్లాసులే ఆల్మోస్ట్. అది ఒకటే కాదు, ఎందుకంటే అన్ని గ్లాసులు వదిలేసావు, అన్ని గ్లాసులు బయటికి పడేసావు, కొన్ని ఇక్కడ పడేసావు. 3 పెట్టావు కానీ 2 కౌంట్, ఎందుకంటే ఒకటి గీత వెనకాల నుంచి తీసుకుని ఆడావు, అది లేదు. మొత్తం 60 కాయిన్స్. థ్యాంక్ యూ. ఓకేనా? మీరు మాత్రం 4 పెట్టారండి, 120. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ స్కోర్స్ చూసేద్దాము ఈ రౌండ్ అయిపోయేసరికి. లీడ్ లో ఉన్నారు దివ్య గారు విత్ 150 కాయిన్స్.